వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర ఉద్రిక్తత దాలుస్తుంది. గడిచిన 2 రోజులుగా కూడా మోసారుగా ప్రారంభమైనటువంటి వర్షం తీవ్ర స్థాయిని చూపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొంది అని చెప్పాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎటు చూసినా కూడా నీటి ప్రవాహాలు కనబడుతున్నటువంటి పరిస్థితి నెలకొనింది. వాగులు వంకలన్నీ కూడా గడిచిన 2 రోజులుగా కూడా కురుస్తున్నటువంటి వర్షానికి ఏరులై పారుతుందని చెప్పాలి. ప్రస్తుతం మనం తిరుపతి నడుబొడ్డున ఉన్నటువంటి లక్ష్మీపురం సర్కిల్ ఉన్నాం. ఒకసారి చూస్తే ఇది ప్రధాన రోడ్డే కానీ చెరువును తలపిస్తుందని చెప్పాలి. ఇదే తరహైనటువంటి పరిస్థితి తిరుపతి నగరం అంతా కూడా అనేక ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి నీటి ప్రవాహం కనబడుతున్నటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయ్యాయి. మనం చూసిన వాహనదారులంతా కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి కొన్ని ఏరియాలో అయితే ఇళ్లలోకి నీరు చేరినటువంటి పరిస్థితి నెలకొనింది. పూర్తిగా అధికారులు అయితే అప్రమత్తం చేశారని చెప్పాలి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఏదో స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా సెలవు ప్రకటించినటువంటి నేపథ్యంలో పూర్తిగా విద్యార్థులు, ఎందుకంటే ఈ యొక్క వర్షపాతం అధికంగా గంటకు తన ఉద్రిక్తత నెలకొంటున్నటువంటి నేపథ్యంలో వర్షపాతం అధిక సంఖ్యలో నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులంతా కూడా జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో ఏదైతే పాత భవనాలు ఉంటాయో అలాంటివన్నీ కూడా కూలేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో కూడా అటువంటి పరిస్థితులు తిరుపతిలో నెలకొన్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు అయితే అప్రమత్తం చేశారని చెప్పాలి. మనం చూడొచ్చు, ఈ గేట్లు అంతా కూడా పోలీసులు దగ్గరుండి ఈ బారికేడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఇటువైపుగా వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం ఇటు చూస్తే మనం ఏదైతే విజువల్లో చూస్తున్నాం అటుపక్క కల్వర్ట్ ఉన్నటువంటి పరిస్థితి, మ్యాన్హోల్స్ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా నీటి ప్రవాహంలో వాహనదారులకు ఎక్కడ కనబడేటువంటి పరిస్థితి ఉండదు. జరగరాని ప్రమాదం ఏదైనా చోటు చేసుకుంటాయన్న నేపథ్యంలోనే అధికారులంతా కూడా ఈ రకంగా డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాహనాలన్నీ కూడా ఎక్కడైతే నీటి ప్రవాహం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో పోలీసు అధికారులు పర్యవేక్షిస్తూ ఇబ్బందులు లేకుండా ఈ రకంగా వెహికల్స్ అన్ని కూడా డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ప్రాంతమే కాదు, మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే తరహా మనం చూస్తున్నాము. ఇదే తరహా అయినటువంటి నీటి ప్రవాహం రోడ్ల మీద చేరుకుందని చెప్పాలి. ముఖ్యంగా తిరుపతి స్మార్ట్ సిటీ అనే పేరుకే కానీ చిన్నపాటి తేలికపాటి వర్షం పడినా కూడా నీళ్లు అనేది మాత్రం పోవడానికి ఎటు అవుట్ఫ్లో సరైనటువంటి మురికి నీళ్లు వ్యవస్థ సరిగా లేకపోవడం, క్లీన్ చేయకపోవడం వల్లనే ఈ యొక్క నీటి ప్రవాహం అనేది ఎక్కువ ప్రధానమైనటువంటి కూడల్లో మెయిన్ రోడ్లోనే ఎక్కువ శాతంలో కనబడుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. మరికొన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా పలు గ్రామాల్లో కూడా ఇదే తరహైనటువంటి వర్షపాతం నమోదవడంతో వాగులు వంకలన్నీ కూడా ప్రవహిస్తున్నాయి. స్వర్ణముఖి నది కూడా పూర్తిగా నిండి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. చిత్తూరు జిల్లా పరిధిలో అటు పుంగునూరు, పీలేరు ఈ ప్రాంతాలలో కొన్ని ప్రాంతాల్లో చెరువు వాగులు కూడా తెగినటువంటి పరిస్థితి, రాకపోకలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొనింది. ఇక్కడ ప్రస్తుతం పోలీసులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ అంటే వాహనదారులు పోనీయకుండా జాగ్రత్తలు ఏమి ఇక్కడ? వాటర్ ఈ రెయిన్ ఫెయిడ్ ఏరియాలో కొన్ని లోతట్టు ప్రాంతాలలో వాటర్ ఎక్కువగా ఉన్న సమయంలో వాటర్ తగ్గుతూ ఎక్కుతూ ఉంది. అట్లా ఉన్నప్పుడు మనము డైవర్షన్ చేసుకొని ఎక్కడైతే వాటర్ తక్కువ ఉందో ఆ ఏరియాలో గుండా ఆ రోడ్స్ వెంబడి పంపిస్తున్నాం. ప్రస్తుతానికైతే పోలీస్ అబ్జర్వేషన్ ఉంటుంది, కంటిన్యూ మానిటరింగ్ చేసుకుంటున్నాం. అందరం కూడా ఈ లో ఫైడ్ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పోలీసులు అందరూ తిరుగుతున్నారు. అందరం కూడా బయటే ఉంటున్నాం. పోలీసులు ప్రజల నుంచి మేము అడిగేది ఏమిటంటే, ఎక్కడైనా ఎమర్జెన్సీ పరిస్థితులు ఎదురైనప్పుడు ఖచ్చితంగా 112కి కాల్ చేయండి. పోలీసులు వెంటనే వచ్చి దాన్ని ఏదైనా పరిష్కరించగలుగుతారు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఈ టైంలో అడుగుతున్నాం. ఏ సమస్య ఉన్నా, ఈ వర్షం వల్ల కలిగే ఏదైనా ఇబ్బందులు ఉన్నా 112కి కాల్ చేయండి. వెంటనే పోలీసులు వచ్చి ఏదైనా హెల్ప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పోలీసు అధికారులు అంతా కూడా ఏదైతే ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే 112 నెంబర్కి ఖచ్చితంగా డయల్ చేయండి. మీకు ఏ సమస్య ఉన్నా పోలీసు అధికారులు వెంటనే చేరుకుంటారంటూ కూడా పోలీసు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా ఈ యొక్క అల్పపీడన ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా అప్రమత్తం చేశారు. అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఫైర్ ఇంజిన్ బృందం కావచ్చు, పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో
పోలీసులు, ఇటు మున్సిపల్ అధికారులు, జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉన్నారు. ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ పూర్తి స్థాయిలో అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొనిందని చెప్పాలి. అయితే ఈ వర్షం రానున్న మరో 2 రోజులు కూడా తీవ్రత దాల్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మరింత మెలకువల అవసరం ఉంది. ప్రజలు కూడా ఖచ్చితంగా ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, సంచరించేటువంటి ప్రజలు కావచ్చు, ఏదైతే ఈ చెట్లు పాత భవనాల వద్ద ఉన్నటువంటి వారంతా కూడా తగు జాగ్రత్తలు వహించాలి. కొంతమంది వెళ్తూ ఉంటారు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఒక్కసారిగా ఈ గాలి ఈ వర్షానికి కూలేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జరగరాని జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఈ మెలకులన్నీ పాటించాలని కూడా జిల్లా యంత్రాంగం తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే 112కి కాల్ చేసి కూడా లోతట్టు ప్రాంతాల్లో కానీ ఎక్కడ వరదల్లో చిక్కుకున్నా కానీ వెంటనే పోలీసు అధికారులకు తెలియజేయాలంటూ కూడా ఉన్నతాధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.